కామ్రేడ్స్, బిగ్గరగా అరిచాడు స్నోబాల్. పంటను కోసి తెచ్చుకోవటమే మన తక్షణ కర్తవ్యం. అంతేకాక మునుపటి కంటే త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించాలనేది మా అభిమతం అని చెబుతాడు. జంతువులన్నీ దీన్ని తమ ఆత్మగౌరవానికి చెందిన వ్యవహారంగా భావించాలని, దుష్టమానవులకు జంతువులు ఏమాత్రం తీసిపోవనే విషయాన్ని నిరూపించాలని ముగిస్తాడు స్నోబాల్. అందరూ పొలాల వైపు బయలుదేరండి ఆజ్ఞాపిస్తాడు స్నోబాల్. సరిగ్గా అదే సమయంలో 3 ఆవులు ఏదో అసౌకర్యానికి గురై ఇబ్బందిగా ఉండటాన్ని గమనిస్తాడు స్నోబాల్. దాదాపు 24 గంటలుగా వాటికి పాలు పిండకపోవటం మూలంగా వాటి పొదుగులు బాగా ఉబ్బిపోయి పగిలిపోతాయా అనిపించే స్థాయికి చేరుకుంటాయి. తక్షణమే ఆవుల పాలు పితకటానికి ఏర్పాట్లు జరిగిపోతాయి. సుమారు 5 బకెట్ల పాలు వస్తాయి. ఈ పాలను ఏం చేస్తారు? ఒక జంతువు ప్రశ్నించడం వినపడుతుంది. జోన్స్ అయితే కొన్ని పాలను మాకు పెట్టే ఆహారంలో కలిపేవాడు రోజు. ఒక కోడి బదులిస్తుంది. ఇది గమనిస్తున్న నెపోలియన్, ఈ పాల సంగతి మేము చూసుకుంటాం, ముందు మీరు పంట గురించి ఆలోచించి స్నోబాల్ నాయకత్వంలో ఆ పని పూర్తి చేసుకుని రండి, నేను మధ్యలో మీతో కలుస్తాను అని ఆజ్ఞాపిస్తాడు. పొలాలకు వెళ్ళిన జంతువులు తిరిగి వచ్చేసరికి పాలు మాయమైపోవడాన్ని గమనిస్తాయి. అంచనాలకు మించి వస్తుంది దిగుబడి. మునుపటి కంటే కూడా త్వరగా కోతల పని అయిపోతుంది. వ్యవసాయపు పనిముట్లన్నీ మానవజాతికి అనుగుణంగా తయారు చేయబడిన కారణంగా జంతువులు అధిక శ్రమకు గురి కావలసి వస్తుంది. ఆ పనిముట్లను యథాతథంగా ఉపయోగించడం అంత తేలికైన విషయం కాదని తెలిసి వస్తుంది జంతువులకు. పందులు స్వయంగా పనిలోకి దిగకుండా కేవలం మిగిలిన జంతువులను అజమాయిషీ చేయడంలోనూ వాటిని సమన్వయపరచడంలోనూ నిమగ్నమవుతాయి. పందులకున్న అపార మేధాశక్తి మరియు నాయకత్వ లక్షణాల కారణాన వాటికి ఈ విధమైన అర్హత ఉంటుందనటంలో ఏ జంతువుకు ఎటువంటి భేదాభిప్రాయమూ లేదు. ఇక బాక్సర్ క్లోవర్ల విషయానికి వస్తే పొలంలోని ప్రతి అంగుళము వాటికి సుపరిచితం. పందుల అజమాయిషీలో ఈ 2 గుర్రాలు అత్యంత విశ్వాసంగానూ సమర్థవంతంగానూ పనిచేయటం చూస్తాం. బాతులు, కోళ్ళు కూడా ఎండలో అనేక మార్లు అటు ఇటు తిరుగుతూ ధాన్యపు గింజలను రవాణా చేయటంలో ప్రముఖమైన మరియు విశేషమైన పాత్రను పోషిస్తాయి. జోన్స్ కాలంలో పట్టిన సమయానికన్నా 2 రోజులు ముందుగాను అంతకన్నా ఎక్కువగానూ పంట చేతికి అందటం జంతువులన్నిటినీ ఆనందోత్సాహాలలో ముంచెత్తుంది. ఎంత కష్టపడ్డాయో తెలియదు, కానీ వాటి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కిందనే చెప్పాలి. ఇంత దిగుబడిని ఫామ్ ఇంతకు మునుపెన్నడూ చూసింది లేదు. ఫామ్కు సంబంధించిన వ్యవసాయపు పనులన్నీ సమ్మర్ అంతా అనుకున్నట్టుగానే విజయవంతంగా పూర్తవుతాయి. పరాన్నభుక్కుడైన మనిషి నిష్క్రమణ తరువాత జంతువులకు కావలసినంత ఆహారం లభిస్తుందనే చెప్పాలి. జంతువులన్నీ తమదే అయిన ఫామ్లో తమకు కావలసిన పంటను తామే పండించుకోవడంలో ఉండే ఆనందానుభూతిని సంపూర్ణంగా అనుభవిస్తూ పనిచేస్తున్నాయి. వాటికి కావలసినంత విశ్రాంతి కూడా లభిస్తోంది ఇప్పుడు. కాకపోతే మానవుల ప్రమేయం లేకుండా వ్యవసాయపు పనులన్నీ సొంతంగా చేసుకోవటంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. అవి పురాతనమైన, అశాస్త్రీయమైన, మొరటు పద్ధతులతో కొన్ని పనులు చేయవలసి రావటం మూలాన జంతువులు అధిక మరియు అనవసరపు శ్రమకు గురి కావలసి వస్తోంది. అధిక సమయాన్ని కూడా వెచ్చించవలసి వస్తోంది అప్పుడప్పుడు. ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా పందుల సమయోచితమైన తెలివితేటలు, బాక్సర్ యొక్క అకుంఠిత దీక్ష, కార్యదక్షత లాంటివి ఇటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తున్నాయి. బాక్సర్కున్న ఈ విశిష్ట లక్షణాలే అతన్ని మిగిలిన జంతువులన్నిటికీ ఇష్టడిగా చేస్తాయి. జోన్స్ కాలంలోని బాక్సర్కు ఇప్పటికా బాక్సర్కు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అప్పటికంటే 3 రెట్లు అధికంగా శ్రమించే బాక్సర్ను చూస్తాం ఇప్పుడు. స్వామి భక్తి, విశ్వాసము, విశ్వసనీయత, దృఢ నిశ్చయం లాంటి లక్షణాలలో బాక్సర్కు సాటి మరెవరూ కనిపించరు. ఫామ్లోని పనులన్నిటినీ బాక్సర్ ఒక్కడే చేస్తున్నాడా అని కూడా అప్పుడప్పుడు మనకు సందేహం రాక మానదు. తెల్లవారింది మొదలు చీకటి పడేదాకా ఏదో పని చేస్తూ ఉండటం బాక్సర్కు ఈ మధ్య పరిపాటి అయిపోయింది. ఎక్కడ కష్టమైన పని ఉంటుందో అక్కడ ప్రత్యక్షం అవటం బాక్సర్కు ఒక వ్యసనం అయిపోయింది. రోజు ఇతర జంతువులు నిద్రలేచే సమయానికి కనీసం అరగంట ముందే తనను నిద్ర లేపవలసిందిగా ఒక కోడిపుంజుతో ఒప్పందం చేసుకోవటంలోనే బాక్సర్ యొక్క అకుంఠిత దీక్ష మనకు అర్థమవుతుంది. తనకు కేటాయించని పనులను చేయటానికి కూడా స్వతంత్రంగా ముందుకు రావటంలోనే బాక్సర్ చొరవ ఏమిటో తెలుస్తుంది. కష్టపడి పనిచేయటం నా కర్తవ్యం అనే నియమాన్ని స్వయంగా పెట్టుకుని నిరంతరంగా ఆచరిస్తూ ఉంటాడు. బాక్సర్ అంత కాకపోయినా జంతువులన్నీ తమకు నిర్దేశించిన పనులు తమ పరిధిలో చేసుకుంటూ పోతున్నాయి. ఉదాహరణకు కోళ్ళు, బాతులు లాంటి జంతువులు ఒక్క ధాన్యపు గింజను కూడా వదలకుండా ఏరుతూ ఫామ్కు ఎంతో ధాన్యాన్ని ఆదా చేస్తాయి. ఫామ్లో ఇప్పుడు దొంగతనాలు లేవు, జంతువుల మధ్య తగాదాలు లేవు, అసూయలు లేవు. జోన్స్ కాలంలో ఉండే అవలక్షణాలు ఏవి మచ్చుకైనా కనపడవు ఇప్పుడు. మోలీ ఒక్కతే కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇతర జంతువులతో పాటు ఉదయాన్నే లేవకపోవటం, వాటికంటే ముందుగానే పనిలోంచి లేచిపోవటం,
ఏవేవో సాకులు చెప్పి పని ఎగ్గొట్టడం వంటివి చేస్తూ ఉంటుంది. పిల్లి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పని ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి ఒక్కసారిగా అదృశ్యమైపోతూ ఉంటుంది అది. అలాగే గంటల కొద్దీ కనపడకుండా పోతూ ఉంటుంది. భోజన సమయాల్లో మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. వీటన్నిటికీ విచిత్రమైన కారణాలను చెబుతూ ఉంటుంది అది. ఇక బెంజమిన్ అనే గాడిద విషయానికి వస్తే, పాత రోజులకు ఇప్పటికీ వ్యవహార సరళిలో కానీ పద్ధతుల్లో కానీ పెద్ద మార్పేమీ కనపడదు ఇతనిలో మనకు. అదే మందకొడి విధానం, ఏ పనికి తనంత తాను స్వతంత్రించి ముందుకు రాకపోవడం లాంటి ఇతని సహజ లక్షణాలలో పెద్ద మార్పేమీ కనపడదు. తిరుగుబాటు తదనంతర పరిణామాల గురించి తన అభిప్రాయాన్ని అడిగితే ఎటువంటి సమాధానము రాకపోగా ఏమాత్రమూ పొంతరలేని అర్థం లేని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. మా గాడిదల జీవితకాలం చాలా ఎక్కువ అంటూ, మీలో ఎవరైనా ఒక గాడిదను అది మరణించి ఉండగా చూశారా? ఇలా ఉంటూ ఉంటాయి అతని వ్యాఖ్యానాలు. ఫామ్లో ఇప్పుడు ఆదివారాలు పూర్తిగా విశ్రాంతి దినాలుగా పాటించబడుతున్నాయి. ముఖ్యంగా ఆదివారాలు మరియు సెలవు దినాల్లో బ్రేక్ఫాస్ట్ ఒక అరగంట ఆలస్యంగా సర్వ్ చేయబడుతోంది. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే క్రమం తప్పకుండా ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. దీని తరువాత బిగ్ బార్న్లో జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. జోన్స్ గదిలో దొరికిన ఆకుపచ్చ టేబుల్ క్లాత్తో ఒక జెండాను తయారు చేస్తాడు స్నోబాల్. ఈ ఫ్లాగ్లోని ఆకుపచ్చ రంగును ఇంగ్లాండ్ దేశంలోని పచ్చటి పొలాలకు చిహ్నంగాను, ఫ్లాగ్పై పెయింట్ చేయబడిన గిట్టలు కొమ్ములతో కూడిన బొమ్మ భావి సర్వసత్తాక జంతురాజ్యానికి చిహ్నంగాను పేర్కొంటాడు స్నోబాల్. రాబోయే వారంలో జరగబో కార్యకలాపాలు, వివిధ తీర్మానాలు, వాటి గురించిన చర్చలు మొదలైనవి జనరల్ అసెంబ్లీ యొక్క అంశాలుగా ఉంటాయి. అయితే ఈ తీర్మానాలను ప్రతిపాదనలను ఎప్పుడూ పందులే ప్రవేశపెడుతూ ఉంటాయి. ఇతర జంతువులకు ఈ తీర్మానాలు ప్రవేశపెట్టే విధానం కానీ ప్రతిపాదనలు చేసే పద్ధతులు కానీ అంతగా తెలియవు. తెలుసుకోవడానికి కూడా అసలు ప్రయత్నించవవి. వాటికి తెలిసిందల్లా ఈ తీర్మానాలకు ఓటు ఎలా వేయాలో అనేది మాత్రమే. పందులలో కూడా స్నోబాల్, నెపోలియన్లు పాల్గొన్నంత చురుకుగా మిగిలినవేవీ పాల్గొనకపోవటం గమనార్హం. మరో విశేషం ఏమిటంటే, ఈ రెండు పందుల మధ్యన ఎప్పుడూ ఏ అంశంపైన ఏకాభిప్రాయం కుదరదు. ఒకరు ప్రతిపాదించిన అంశాన్ని మరొకరు వ్యతిరేకించడం సర్వసాధారణం. ఆఖరికి అందరూ దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చిన విశ్రాంతి గృహం అనే అంశం మీద కూడా ఇరువురి మధ్య వాడివేడి చర్చలు జరుగుతాయి. ఈ విశ్రాంతి గృహం పదవీ విరమణ చేసిన జంతువులు విశ్రాంతి తీసుకోవటానికే ఉద్దేశించబడింది. జంతువుల పదవీ విరమణ వయసును నిర్ధారించే విషయంలో కూడా స్నోబాల్, నెపోలియన్లు ఘర్షణకు దిగుతారు. ప్రతి ఆదివారం జరిగే ఈ జనరల్ అసెంబ్లీ బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ గీతాలాపనతో ముగుస్తుంది. సాయంత్రాలు విందు వినోదాలతో గడుస్తూ ఉంటాయి. హార్నెస్ రూమ్ అంటే జీనుగది పందుల పరిపాలనా కేంద్రంగాను ప్రధాన కార్యాలయంగాను మారిపోతుంది. బ్లాక్ స్మితింగ్, కార్పెంటింగ్ మొదలైన వృత్తి విద్యలు, వాటికి సంబంధించిన అనేక విషయాల గురించి పందులు అక్కడే అధ్యయనం చేస్తూ ఉంటాయి. స్నోబాల్ అయితే తన కార్యకలాపాలన్నింటినీ ఇక్కడి నుండే నిర్వహిస్తూ క్రొత్త పథకాల రచన కూడా ఈ భవనం కేంద్రంగానే చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో అతనికి ఎదురనేదే ఉండదు. కోళ్ల కోసం ఎగ్ ప్రొడక్షన్ కమిటీ, ఆవుల కోసం క్లీన్ టెయిల్స్ లీగ్, ఎలుకలు మరియు కుందేళ్లు లాంటి క్రూర జంతువులుగా ముద్రపడిన వాటి కోసం క్రూర జంతువుల పునర్విద్యా వికాస కమిటీ, గొర్రెలు మొదలైన వాటికై ఉద్దేశించిన వైట్ వూల్ మూవ్మెంట్ లాంటి వినూత్న పథకాలన్నీ ఈ భవనం కేంద్రంగానే ప్రకటిస్తాడు స్నోబాల్. అంతేకాక జంతువులకు చదవటం, వ్రాయటం లాంటి వాటి కొరకు ప్రత్యేక తరగతులు కూడా ఇక్కడే నిర్వహించబడుతూ ఉంటాయి. చివరకు ఈ క్రొత్త పథకాలన్నీ ఒక ప్రహసనంగా మిగిలిపోతాయి. క్రూర ప్రాణులుగా పిలువబడే ఎలుకలు, కుందేళ్లకు ఉద్దేశించబడిన పునర్విద్యా వికాస పథకం అయితే ఆదిలోనే హంసపాదులా అయిపోతుంది. ఆ జంతువులు అంతకు మునుపు ఎలా ప్రవర్తించేవో తరువాత కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాయి. అంతేకాక ఇది అలుసుగా తీసుకుని నెత్తెక్కి కూర్చునేలా ప్రవర్తిస్తూ ఉంటాయి. పిల్లి అయితే ఈ కమిటీ ఏర్పాటయ్యి అవటంతోనే జాయిన్ అయిపోయి చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. తరువాత ఒకరోజు కొన్ని పిచ్చుకలతో కబుర్లు చెబుతూ కనిపిస్తుంది పిల్లి. పిల్లికి భయపడినవి దూరంగా జరుగుతూ ఉంటే అలా భయపడవద్దని, ఇప్పుడు జంతువులన్నీ స్నేహితులేనని, ఏ జంతువు మరొక జంతువుకు భయపడవలసిన పని లేదని చెబుతూ ఉంటుంది. ఇదేమీ నమ్మని పిచ్చుకలు పిల్లి ఉచ్చులో పడకుండా ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ పిల్లికి దూరంగా జరిగిపోతాయి. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, చదవటం, వ్రాయటం నేర్పించడానికి ఉద్దేశించబడిన ప్రత్యేక తరగతులు మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా విజయవంతమవుతాయి. ఫలితంగా
ఫామ్లోని జంతువులన్నీ చదవటం వ్రాయటంలో ఏదో ఒక స్థాయికి చేరుకుంటాయి. పందులైతే ఈ విషయంలో అన్ని జంతువుల కంటే ముందుంటాయి. వాటికి రెండింటిలోనూ బాగా ప్రావీణ్యం వస్తుంది. కుక్కలకు చదవటం పూర్తిగా వచ్చినప్పటికీ 7 కమాండ్మెంట్స్ చదవటంలో తప్ప ఇతర విషయాల్లో అవి అంత ఆసక్తి కనపరచవు. మ్యూరియల్ అనే మేక కూడా చదవటం బాగా నేర్చుకుంటుంది. చెత్త కుప్పల్లో దొరికిన వార్తాపత్రికలకు చెందిన చిన్ని చిన్ని కాగితాలను ఏరుకువచ్చి వాటిలోని విశేషాలను ఇతర జంతువులకు చదివి చెప్పేంత వరకు వస్తుంది దీని పరిజ్ఞానం. బెంజమిన్ అనే గాడిద కూడా పందులతో సమానంగా ప్రావీణ్యం సంపాదించినప్పటికీ తన ప్రతిభను ప్రదర్శించిన దాఖలా కనపడదు. పైగా తనకు ఈ చదువులేమీ అంత విలువైనవిగా కనిపించడం లేదని అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. క్లోవర్కు అక్షరమాల పూర్తిగా వచ్చినప్పటికీ పదాల కూర్పు మాత్రం రాదు. ఇక బాక్సర్ విషయానికి వస్తే డి అనే అక్షరం దాకా మాత్రమే చదవగలుగుతాడు. ఆ తరువాతి అక్షరాలు నేర్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో ముందు అక్షరాలు మర్చిపోతూ ఉంటాడు. ఈ కారణంగా డి తరువాతి అక్షరాలు నేర్చుకునే ప్రయత్నం విరమించుకుని ఆ 4 అక్షరాలతోనే సంతృప్తి పడతాడు. ఇక మౌలి విషయానికి వస్తే తన పేరులోని 6 అక్షరాలు తప్ప మిగిలిన వాటిని గుర్తుంచుకోవటానికి ఆసక్తి చూపదు. ఈ జంతువులు మినహా ఏ ఇతర జంతువుకు ఏ తరువాతి అక్షరాలు రావు. ఇక గొర్రెలు, కోళ్ళు, బాతులు మొదలైన తెలివి తక్కువగా ముద్రపడిన వాటి విషయానికి వస్తే కనీసం 7 కమాండ్మెంట్స్ను గుర్తుపెట్టుకుని తిరిగి అప్పచెప్పడం కూడా వాటికి సాధ్యం కాదు. ఇది గమనించిన స్నోబాల్ ఆ 7 కమాండ్మెంట్స్ను కుదించి 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అంటే 4 కాళ్ళు మంచివి 2 కాళ్ళు చెడ్డవి అనే ఏకసూత్రంలో బంధిస్తాడు. పక్షులకు కూడా 2 కాళ్లే ఉండటం మూలాన మొదట్లో దీన్ని అవి వ్యతిరేకించినప్పటికీ రెక్కలున్న కారణంగా వాటికి అది వర్తించదని నచ్చజెప్పటంతో మారు మాట్లాడబోవి. పైగా పక్షుల రెక్కలు కూడా కాళ్ల వలనే ప్రయాణించటానికి ఉపయోగపడుతూ ఉండగా మానవుని 2 చేతులు ప్రయాణానికి ఎంతమాత్రం ఉపయోగపడకపోగా చెడ్డ పనులు చేయటానికి ప్రేరేపిస్తాయని కొత్త భాష్యం చెబుతాడు స్నోబాల్. అయితే పక్షులకు ఈ పదాలేవి అర్థం కాకపోయినప్పటికీ ఆ వివరణతో మాత్రం సంతృప్తి చెందినట్టే కనపడతాయి. చురుకైన, బుద్ధిమంతులైన, వినయవంతులైన జంతువులన్నీ ఈ క్రొత్త సూత్రాన్ని కంఠస్థం చేసే పనిలో పడతాయి. ఈ ఏకసూత్రం బిగ్ బార్న్ గోడపై వ్రాయబడిన 7 కమాండ్మెంట్స్కు పై భాగాన ఒక హెడింగ్లా వ్రాయబడుతుంది. అప్పటి నుండి జంతువులన్నీ, మరీ ముఖ్యంగా మేకలు, గొర్రెలు దీన్ని ఒక మంత్రంలా పఠిస్తూ ఉంటాయి. ఇవేవీ నెపోలియన్కు రుచించవు. వయసు పైబడిన జంతువులకు విద్య నేర్పించడం శుద్ధ దండుగని, కేవలం యువ జంతువులకు నేర్పిస్తే చాలనేది ఇతని అభిప్రాయం. తన ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం కూడా చూస్తాం. బ్లూబెల్ జెస్సీ అనే కుక్కలు జన్మనిచ్చిన 9 కుక్క పిల్లలను రహస్య ప్రదేశానికి తీసుకుపోయి వాటికి విద్యాబుద్ధులు నేర్పే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటాడు నెపోలియన్. ఏ ఇతర జంతువు కనీసం దరిచేరడానికి కూడా సాహసించలేని ఎత్తైన ఒక రహస్య ప్రదేశంలో వాటికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఫామ్ ఈ కుక్కల గురించి దాదాపు మర్చిపోతుంది. తిరుగుబాటు తరువాతి రోజు మాయమైన 5 బకెట్ల పాల గురించిన రహస్యం ఎలా అయితేనే చివరకు బయటపడుతుంది. ఈ పాలను ప్రతిరోజు పందులకిచ్చే ఆహారంలో కలుపుతున్నారనే విషయం జంతువులన్నిటికీ అర్థమవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఫామ్లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. యాపిల్స్ పంటకొస్తాయి. ఆ పళ్ళన్నీ తమకు సమంగా పంచబడతాయని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాయి జంతువులు. అయితే వాటి ఆశలపై నీళ్లు జల్లుతూ ఆ పళ్ళన్నిటినీ పందుల నివాస గృహాలకు చేర్చవలసినదిగా ఆజ్ఞలు జారీ చేయబడతాయి. కొన్ని జంతువులు దీనిపై గొణుక్కున్నప్పటికీ ఫలితం శూన్యం. ఈ విషయంలో స్నోబాల్, నెపోలియన్లతో సహా పందులన్నీ ఏకాభిప్రాయంతో ఉంటాయి. స్క్వేలర్ చతురత గురించి చెప్పుకోవాలి ఇక్కడ. జంతువులన్నిటికీ సర్ది చెప్పే బాధ్యత స్క్వేలర్పై పడుతుంది. జంతువులను ఉద్దేశించి అతను చెప్పడం మొదలు పెడతాడు. కామ్రేడ్స్, యాపిల్స్ విషయంలో మీరు అపార్థం చేసుకోరనే నమ్మకంతోనే చెబుతున్నాను. పందులు కేవలం స్వార్థంతోనూ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటూనూ ఇలా చేసి ఉంటాయని మీరు అనుకోరనే నా అభిప్రాయం. ఈ సందర్భంలో మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అసలు యాపిల్స్పై కానీ పాలపై కానీ ఎక్కువ శాతం జంతువులకు అంతగా ఆసక్తి ఉండదనే విషయం మీకు తెలియంది కాదు. అంతవరకు ఎందుకు, ఈ రెండింటిపై నాకే అంత ఆసక్తి లేదు. కాకపోతే ఈ చర్య వెనుక దాగి ఉన్న ప్రధాన ఉద్దేశ్యం, ప్రయోజనాల గురించి మీకందరికీ వివరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని నా అభిప్రాయం. ఫామ్ యొక్క వ్యవహార భారాన్ని స్వచ్ఛందంగా తమ భుజాలపై వేసుకుని తమ మేధస్సును నిస్వార్థంగా ఉపయోగిస్తూ ఫామ్ యొక్క అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తున్న పందులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం స్వార్థమవుతుందా కామ్రేడ్స్?
ఇది మన జంతు సమాజ శ్రేయస్సుకు కూడా ఎంతగానో దోహదపడుతుందనే అభిప్రాయంతో మీరు ఏకీభవించరా? పందుల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ వాటి ఆయు ప్రమాణాన్ని పెంచటంలోనూ పాలు మరియు యాపిల్స్ యొక్క పాత్ర అమోఘమనే విషయాన్ని సైన్స్ నొక్కి వక్కాణిస్తోందనేది మీకు తెలియంది కాదు. నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టుగా ఫామ్ యొక్క బరువు బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకోవటమే కాక పగలనక రాత్రనక ఇతర జంతువుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడుతున్న పందులకు ఈ రెండూ చెందటం అభిలషణీయమేనా కాదా? పందులన్నీ తమ మేధా సంపత్తిని దారపోస్తూ బ్రెయిన్ వర్కర్స్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం వాస్తవమా కాదా? కాబట్టి కేవలం మీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే పందులు ఈ రెండింటినీ తీసుకుంటున్నాయి. ఫామ్ యొక్క పరిపాలనా భారాన్ని మోస్తున్న కారణంగా వాటి ఆరోగ్యం కూడా ఫామ్కు ఎంతో ముఖ్యమైన గుర్తుంచుకోండి. ఇటువంటి పందుల జాతిని ఆయురారోగ్యాలతో కాపాడుకోవలసిన బాధ్యత ఫామ్పై అంటే మనందరిపైన లేదా? మరో విషయం గమనించండి. పందులు వాటి కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్లయితే జోన్స్ తిరిగి ఫామ్కు వచ్చి మనను కబళించే ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారా మీరు? నాకు తెలుసు మీలో ఏ ఒక్కరికి ఈ పరిణామం ఇష్టం ఉండదని అంటూ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తాడు స్క్వేలర్. అంతే, జంతువుల నోళ్లు ఒక్కసారిగా మూతపడతాయి. పందుల ఆరోగ్యం ఎంత అవసరమో వాటికి అర్థమైపోతుంది. పాలు మరియు గాలికి రాలిపడే యాపిల్స్ పందులకు మాత్రమే చెందాలనే అభిప్రాయంతో మారు మాట్లాడకుండా జంతువులన్నీ ఏకీభవిస్తాయి. అంతకంటే వాటికి మరో మార్గం కూడా లేదు. పైగా జోన్స్ పునరాగమనాన్ని మోలీ లాంటి 1-2 తప్ప ఏ జంతువు కోరుకోవటం లేదు కూడా. జోన్స్ ఒక తుపాకీతోనూ మిగిలిన మనుషులు కర్రలతోనూ వస్తున్నట్టు సమాచారం మోసుకొస్తాయి పావురాలు. ఫామ్ను తిరిగి స్వాధీనపరుచుకోవటానికే వాళ్ళు వస్తున్నట్టు అర్థమైపోతుంది జంతువులకు. ఎంతో కాలంగా ఇది ఊహిస్తున్నదే. ఈ పరిణామాన్ని ముందు నుండి ఊహిస్తున్న పందుల నాయకత్వం దీన్ని ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లన్నిటినీ చేసేసింది అప్పటికే. ఫామ్ హౌస్లో లభించిన జూలియస్ సీజర్స్ క్యాంపెయిన్స్ అనే పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివి ఉన్న స్నోబాల్ స్వీయ రక్షణ విధానాలు, యుద్ధ వ్యూహాలను బాగా ఒడిసిపట్టాడు. అతను ఆ విధంగా ఆ వ్యూహాలను అమలుపరచడంలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. స్నోబాల్ ఆజ్ఞలు జారీ చేయడం మొదలుపెడతాడు. అంతే, మరుక్షణమే ఫామ్లోని జంతువులన్నీ స్నోబాల్ ఇవ్వబోయే తదుపరి సూచనలకు ఎదురు చూస్తూ ఉంటాయి. తన మొదటి వ్యూహంలో భాగంగా మొత్తం 35 పావురాలను రంగంలోకి దించుతాడు స్నోబాల్. వాటి పని ఏమిటంటే జోన్స్ తదితరులపై అదే పనిగా వారి తలలను రాసుకుంటూ అటు ఇటు తిరగటమే. స్నోబాల్ ఆదేశించినట్టుగానే పావురాలన్నీ వాళ్ళ తలలపై తిరుగుతూ అందరినీ పూర్తిగా ఆక్రమించి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆ వ్యూహాన్ని అమలుపరచడంలో విజయం సాధిస్తాయి. పావురాలను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళు ఆలోచించుకునే లోపే బాతులన్నీ ఒక్కసారిగా వాళ్ళ కాళ్లకు అడ్డం పడుతూ వాళ్లకు చికాకు తెప్పిస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి వాళ్లను అయోమయానికి గురి చేస్తాయి. స్నోబాల్ తన రెండవ వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తాడు. మ్యూరియల్ మరియు బెంజమిన్లతో పాటుగా ఫామ్లోని గొర్రెలన్నిటికీ నాయకత్వం వహిస్తూ జోన్స్ ప్రభృతులపైకి దూకుతాడు ఒక్కసారిగా. అన్ని వైపుల నుండి వాళ్లను చుట్టుముడుతూ వాళ్లను కుమ్మటం, పడవటం లాంటివి చేస్తాయి జంతువులన్నీ. బెంజమిన్ అయితే ఒక్కసారిగా వెనుకకు తిరిగి తన వెనుక కాళ్ల గిట్టలతో వాళ్లను తనటం ప్రారంభిస్తాడు. కానీ మనుషుల ఆయుధాలు, వారి శక్తియుక్తుల ముందు జంతువుల శక్తి సరిపోయినట్టు అనిపించదు. ఇది గమనించిన స్నోబాల్ భీకరమైన ఒక్క అరుపుతో ప్రతిఘటించండి అని తన సహచర జంతువులన్నిటికీ ఒక ప్రత్యేకమైన సంకేతంతో కూడిన సూచన చేస్తాడు. అంతే, ఆ సూచన యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకున్న జంతువులన్నీ గేటు బయటకు పారిపోతాయి. భయంతోనూ పిరికితనంతోనూ జంతువులు పారిపోతున్నట్టుగా భావించిన జోన్స్ తదితరులు విజయగర్వంతో వాటిని తరమటంలో భాగంగా అడ్డదిడ్డంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. స్నోబాల్కు కావలసింది అదే. జోన్స్ తదితరులు ఫామ్ యార్డులోకి అలా వెళ్ళారో లేదో 3 గుర్రాలు, 3 ఆవులు, మిగిలిన పందులు వాళ్లపై ఆకస్మికంగా దాడి చేస్తాయి. స్నోబాల్ అయితే ఒక్క ఉదుటున స్వయంగా జోన్స్ పైకి దూకుతాడు. ఆ విధంగా తన పైకి దూకుతున్న స్నోబాల్ను గమనించిన జోన్స్ తన తుపాకీ తీసి కాల్పులు జరుపుతాడు. తుపాకీ నుండి వెలువడ్డ ఒక గుండు స్నోబాల్ వీపును గీసుకుంటూ వెళ్ళి ఒక గొర్రె ప్రాణాన్ని బలికొంటుంది. అంతే, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా జోన్స్ కాళ్లపైకి దూకుతాడు స్నోబాల్. ఆ దెబ్బకు దిమ్మ తిరిగిన జోన్స్ ఒక పేడకుప్పలో కూరుకుపోతాడు. అతని చేతుల్లోంచి తుపాకీ జారి ఎక్కడో పడిపోతుంది. ఈ యుద్ధంలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాక్సర్ గురించి, అతను చేసే వీరోచిత పోరాటాల గురించి. తన బలమైన కాళ్లతో ఒక్కొక్క
ఒక్కో ప్రత్యర్థిపైకి దూకి వాళ్లను పరుగులు పెట్టించే దృశ్యాలను స్వయంగా చూడవలసిందే కానీ వర్ణించ వీలు కాదు. అయితే ఇంత భయంకరమైన యుద్ధంలోనూ బాక్సర్ ప్రదర్శించిన యుద్ధనీతి, ఔదార్యాల గురించి ప్రస్తావించక తప్పదు. ఫాక్స్వుడ్కు చెందిన ఒక యువకుడు బాక్సర్ దెబ్బకు బురదలో అచేతనంగా పడిపోతాడు. ఇది గమనించిన బాక్సర్ ఆ యువకుడు చనిపోయాడనే అభిప్రాయానికి వచ్చి ఎంతగానో కుమిలిపోతాడు. ఆ యువకుడు ఆ విధంగా అచేతనంగా పడిపోవడంతో ప్రత్యర్థులు వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలను అలాగే పారవేసి పరుగులు లంఘించుకుంటారు. అందరికీ భయం ఆవహిస్తుంది. ఆ విధంగా భయంతో పరుగులు పెడుతున్న ప్రత్యర్థులను వెంటాడి ఫామ్ సరిహద్దుల చుట్టూ ఉరికిస్తాయి జంతువులు. వాళ్ళందరినీ తొక్కుతూ, కొమ్ములతో పొడుస్తూ, పళ్లతో గీకుతూ కింద మీద పడేసి చిత్రహింసలకు గురిచేస్తూ తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటాయి జంతువులు. ఇలా అన్ని జంతువులు తమ తమ శక్తి మేర వాటికి తోచిన విధంగా యుద్ధంలో పాలు పంచుకుంటూ ఉంటాయి. ఆఖరికి పిల్లి కూడా ఒక గొర్రెల కాపరి భుజాలపైకి దూకి అతన్ని గాయపరుస్తుంది. పరిస్థితి కొంచెం చల్లబడినట్టు గమనించిన మరుక్షణమే జోన్స్ తదితరులు మెయిన్ గేట్ తీసుకుని పారిపోతారు. బాతులన్నీ వాళ్ళు ఫామ్లోకి అడుగుపెట్టిన సందర్భంలో ఏ విధంగా వాళ్ళ కాళ్లకు అడ్డుపడ్డాయో ఇప్పుడు కూడా అదే విధంగా అడ్డుపడుతూ వాళ్లను మరోసారి గందరగోళానికి గురి చేస్తాయి. బురదలో అచేతనంగా పడి ఉన్న కుర్రాడు తప్ప జోన్స్తో సహా అందరూ పలాయనం చిత్తగిస్తారు. బురదలో కూరుకుపోయి ఏమాత్రం కదలిక లేకుండా బోర్ల బొక్కల పడి ఉన్న కుర్రాన్ని తన కాళ్ల డెక్కలతో మామూలుగా పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తూ అతనిలో ఏమాత్రం కదలిక లేకపోవటాన్ని గమనించిన బాక్సర్ అతను చనిపోయాడనే నిర్ధారణకు వచ్చేస్తాడు. అరే, అనవసరంగా అతన్ని చంపానే అని బాధతో తనలో తనే గొణుక్కుంటూ ఉంటాడు. తన వల్ల జరిగిన ఈ అనర్థానికి ఎంతగానో చింతిస్తూ తాను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని, ఇది కేవలం యాదృచ్ఛికంగా మాత్రమే జరిగిందని మదనపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న స్నోబాల్ గట్టిగా అరుస్తూ, కామ్రేడ్స్, భావోద్రేకాలకు ఇది సమయం కాదు అంటూ యుద్ధం అంటే యుద్ధమే అని బాక్సర్ను సమాధానపరిచే ప్రయత్నం చేస్తాడు. ఒక విషయం మర్చిపోకండి, అసలు జీవించి ఉన్న మనిషి కంటే మరణించిన మనిషే మంచివాడు. జీవించి ఉన్న మనుషులెవరూ మంచివారు కాదు, వాళ్ళు మన శత్రువులు. ఇంతగా చెప్పినప్పటికీ రోధించటం మాత్రం మానడు బాక్సర్. అతని మనస్తత్వం అటువంటిది. మోలీ ఎక్కడా? ఒక జంతువు అరుస్తుంది. చాలాసేపటి నుండి కనపడకపోయేసరికి దానికి ఏమైనా హాని జరిగి ఉంటుందేమోననే అనుమానం వస్తుంది అక్కడున్న జంతువులకు. అప్పటిదాకా గడ్డివాములో తలదూర్చి దాక్కున్న మోలీ నెమ్మదిగా బయటకు వస్తుంది. మోలీ ఆచూకీ అలా తెలియటంతో జంతువులన్నీ ఊపిరి పీల్చుకుంటాయి ఒక్కసారిగా. తుపాకీ శబ్దానికి భయపడ్డ మోలీ ఆ విధంగా అదృశ్యమవుతుంది. జంతువులన్నీ హడావిడిలో ఉండగానే అప్పటి వరకు బురదలో పడి ఉన్న కుర్రాడు పారిపోతాడు. ఆ కుర్రాడు చనిపోలేదని, కేవలం మూర్చపోయాడని జంతువులకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటికి పూర్తిగా తేరుకున్న జంతువులకు మరోసారి తాము విజయం సాధించామనే విషయం అర్థమవుతుంది. అంతే, వాటి ఆనందానికి అవధులుండవు. ఒక్కొక్క జంతువు తాను ప్రత్యర్థులను ఎదుర్కొన్న తీరును, ఆ మరపురాని క్షణాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మధురానుభూతులలో తేలిపోతూ ఉంటుంది. విజయోత్సవాలలో భాగంగా ఫామ్ యొక్క జాతీయ పతాకం ఎగురవేయబడుతుంది. జాతీయ గీతమైన బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేక మార్లు ఆలపించబడుతుంది. ఆ తరువాత యుద్ధంలో వీరమరణం పొందిన గొర్రెకు అంత్యక్రియలు జరుగుతాయి. పుష్పగుచ్చాలను పోలి ఉండేలా ఒక ముళ్ళగుచ్చాన్ని దాని సమాధిపై జ్ఞాపికగా ఉంచి జంతువులు ఆ గొర్రెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తమ తమ నివాళులు అర్పిస్తాయి. ఈ సందర్భంగా స్నోబాల్ ప్రసంగిస్తూ యుద్ధంలో వీరమరణం పొందిన గొర్రెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి జంతువు ఫామ్ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టవలసిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తాడు. ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ కౌషెట్గా నామకరణం జరుగుతుంది. యుద్ధవీరులకు, వీరమరణాలు పొందిన సైనికులకు ప్రత్యేక అవార్డులు ప్రదానం చేయాలనే నిర్ణయం కూడా తీసుకోబడుతుంది. ప్రథమ శ్రేణి జంతువీరుడు, ద్వితీయ శ్రేణి జంతువీరుడు మరియు తృతీయ శ్రేణి జంతువీరుడు అనే 3 రకాల అవార్డులు ఇవ్వాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడుతుంది. స్నోబాల్ బాక్సర్లకు ప్రథమ శ్రేణి జంతువీరుడి అవార్డును, వీరమరణం పొందిన గొర్రెకు ద్వితీయ శ్రేణి జంతువీరుడి అవార్డును ప్రదానం చేయటం జరుగుతుంది. అయితే గొర్రెకు ప్రదానం చేయబడిన అవార్డును మరణానంతర అవార్డుగా పేర్కొంటాడు స్నోబాల్. అవార్డుల ప్రదానంలో భాగంగా ప్రథమ శ్రేణి జంతువీరునికి ఇత్తడి పథకాన్ని బహూకరించడం జరుగుతుంది. ఈ విధంగా అవార్డులు పొందిన వీరులు తమ తమ అవార్డులను ఆదివారాలలోనూ సెలవు దినాలలోనూ ప్రదర్శించాలనే ఒక ప్రత్యేక నిబంధన విధించడం జరుగుతుంది. జోన్స్ చేతి నుండి జారిపడిన తుపాకీని ఆయుధాలకు చిహ్నంగా గుర్తించాలని,
దాన్ని జాతీయ పతాకావిష్కరణకు ఉపయోగించే స్తంభానికి క్రింది భాగంలో ఉంచాలని నిర్ణయిస్తాయి జంతువులన్నీ. అంతేకాక దీన్ని సంవత్సరంలో 2 మార్లు అంటే అక్టోబర్ 12న బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ యొక్క విజయ చిహ్నంగాను, మిడ్ సమ్మర్ డే నాడు తిరుగుబాటు దినోత్సవానికి చిహ్నంగాను గాలిలోకి పేల్చాలనే మరో నిర్ణయం చేస్తాడు స్నోబాల్.